బ్రేకింగ్ న్యూస్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం టీడీపీకి ఝలక్ తగిలింది. రెబెల్ అభ్యర్థి శ్యామ్ కుమార్ నామినేషన్ ఉపసంహరించుకోలేదు. శ్యామ్ కుమార్ కు ఎన్నికల సంఘం విజిల్ గుర్తు కేటాయించింది. శ్యామ్ కుమార్ పోటీతో పాటు టీడీపీ గెలుపుపైన ప్రభావం పడే అవకాశం ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం టీడీపీకి ఝలక్ తగిలింది. రెబెల్ అభ్యర్థి శ్యామ్ కుమార్ నామినేషన్ ఉపసంహరించుకోలేదు. శ్యామ్ కుమార్ కు ఎన్నికల సంఘం విజిల్ గుర్తు కేటాయించింది. శ్యామ్ కుమార్ పోటీతో టీడీపీ గెలుపుపైన ప్రభావం పడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రాజమండ్రి ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఎస్ గణేష్, ఓవర్ టు యు. అంటే సునీత 29 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తూ ఈసారి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా టికెట్ ఆశించారు శ్యామ్ కుమార్. ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ సర్పంచ్ గా కొనసాగుతూ ఉన్నారు. ఇదే క్రమంలో తనకు టికెట్ ప్రకటించినటువంటి కారణంగా రెబల్ అభ్యర్థిగా ఆయన నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. నిన్న ఉదయం నుంచి అమలాపురం పార్లమెంట్ అభ్యర్థి హరీష్ మాధురితో పాటు కూటమి అభ్యర్థి ఆనందరావు ఇద్దరు కూడా శ్యామ్ కుమార్ తో మాట్లాడి నామినేషన్ ఉపసంహరించుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ శ్యామ్ కుమార్ ఈ సీనియర్ నాయకులకి ఎవరికి కూడా అందుబాటులోకి రాకపోవడం, ఆయన పార్టీ నాయకులకు అందుబాటులో లేకుండానే నామినేషన్ ఉపసంహరించుకోకుండా ఉన్నటువంటి సందర్భంలో ఈ ఎన్నికలకైతే ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఈసీ కూడా ఈ విజిల్ గుర్తు కేటాయించడం జరిగింది. ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఆనందరావుకు మైనస్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ శ్యామ్ కుమార్ కు తెలుగుదేశం పార్టీలో కొంత క్యాడర్ ఉండడం జరిగింది. 10,000 నుంచి 20,000 ఓట్ల వరకు కూడా తాను తెచ్చుకోగలిగే స్వతంత్ర అభ్యర్థిగా కెపాసిటీ ఉన్నటువంటి నాయకుడు. అందువల్ల గెలుపు ఓటములకు ఒక్క ఓటు కూడా డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో 10,000 నుంచి 20 ఓట్లు అంటే అది తెలుగుదేశం పార్టీకి చాలా మైనస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. గణేష్, ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ పైన అటు టీడీపీ ప్రతినిధులు ఏమంటున్నారు? ఇప్పుడు విజిల్ గుర్తు కూడా రావడం వల్ల వారు ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు? అంటే శ్యామ్ కుమార్ ని ఒప్పించి నామినేషన్ ఉపసంహరించుకునేలా ఒక ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ శ్యామ్ కుమార్ అందుకు వెనక్కి తగ్గలేదు. తెలుగుదేశం పార్టీ మాత్రం ఉన్నటువంటి అవకాశాన్ని మేము జనసేన, బీజేపీ, అదేవిధంగా టీడీపీ 3 పార్టీలు కలిసాయి కాబట్టి గెలిచేందుకే మా ప్రయత్నం చేస్తున్నాం. కానీ అనుకోని విధంగా, ఊహించిన విధంగా తమ పార్టీకి చెందినటువంటి నాయకుడే రెబల్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు తలలు పట్టుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఇంకా 14 రోజుల్లో ఎన్నిక జరగబోతోంది. ఇప్పటికే అధికారులు పోలింగ్ తేదీలు అంటే పోలింగ్ కూడా సిద్ధమవుతున్నటువంటి క్రమంలో అమలాపురంలో ఇది వైఎస్ఆర్సీపీకి కొంత ప్లస్ అయ్యే అవకాశం ఉన్నా ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మంత్రి విశ్వరూప్ తో పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆనందరావు ఇద్దరు కూడా అమలాపురంలో మైనస్ ఉన్నారు. ప్రజలు నాకే మద్దతు తెలుపుతారు, నన్నే గెలిపిస్తారన్న నమ్మకంతో శ్యామ్ కుమార్ స్వతంత్ర అభ్యర్థిగా పార్టీ నాయకుల నుంచి ఒత్తిడి వచ్చినా కూడా వెనక్కి తగ్గలేదు. ఇదే క్రమంలో ఇంకా ఇక్కడ విప్పర్తి వేణుగోపాల్, అదేవిధంగా ఆనందరావు పోటీతో పాటుగానే ఇక్కడ నిలబడినటువంటి రెబల్ అభ్యర్థి శ్యామ్ కుమార్ పోటీ అనేది ఉత్కంఠను కలిగించబోతుంది. అది ఎన్నికల్లో ప్రభావం చూపించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో జూన్ 4న ప్రకటించబోయేటువంటి రిజల్ట్ లో అమలాపురం ఫలితాలు ఎలా ఉండబోతాయనే ఆసక్తి మాత్రం ఇప్పటి నుంచే కనిపిస్తుంది. మొత్తంగా అయితే శ్యామ్ కుమార్ వెనక్కి తగ్గకపోవడంతో తెలుగుదేశం పార్టీ క్యాడర్లో అయితే కొంత ఆందోళన అయితే కనిపిస్తుంది. సునీత. రైట్ గణేష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.